హాయ్ వియర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాము. సికింద్రాబాద్ స్టేషన్లో ఎప్పటికప్పుడు ప్యాసింజర్స్తో చాలా రద్దీగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఉదయం నుంచి నైట్ వరకు కూడా పలు ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ది మెయిన్ స్టేషన్ ఏదన్నా అడిగారు అని అంటే అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనే చెప్తారు. అండ్ కొద్ది రోజులుగా మనం అన్ని రైల్వే స్టేషన్స్లో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అందులో సికింద్రాబాద్ స్టేషన్ కూడా ఒకటి ఉందని చెప్పొచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. అండ్ అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా శబరిమలైకి వెళ్ళే అయ్యప్ప భక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అయ్యప్ప భక్తులు చాలామంది కూడా పలు స్టేషన్స్ నుంచి అయ్యప్ప అంటే వెళ్తూ ఉంటారు భక్తులందరూ కూడా. అయితే ఈ క్రమంలోనే భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం భక్తులకి కూడా కొంతమంది అంటే అధికారులు కూడా కొన్ని సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. అదేంటంటే ట్రైన్స్లో వెళ్ళే ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తితో కొలుస్తూ అయ్యప్ప స్వామిని అగరబత్తులు ముట్టించడం కానివ్వండి, దీపాలు వెలిగించడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అటువంటివి చెయ్యకూడదు అని చెప్పేసి అధికారులు కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే దాంతో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించడం జరిగింది. రైల్లో భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించొద్దు. అండ్ ముందుగా చెప్పినట్టుగా అగరబత్తులు కానివ్వండి, దీపం కానివ్వండి, కర్పూరం కానివ్వండి, ఇటువంటివి ఏమి కూడా వెలిగించకూడదు. అండ్ సాంబ్రాణి పొగ కూడా అటువంటివి వేస్తే ప్రాణాలకే నష్టం అని చెప్పేసి అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా రైల్లో చేస్తే ఇటు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేస్తుంది. ఎందుకంటే రైల్వే కోచ్లలో పూజా కార్యక్రమాలు అటువంటివి కనుక చేస్తే అక్కడున్న మిగతా ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ప్యాసింజర్స్ ట్రైన్ ఎవరిదైతే ఉందో శబరిమలకి వెళ్ళే భక్తులకి సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాదెండ్ ఈ స్టేషన్స్ అన్ని వైపుగా వెళ్తూ మార్గ మధ్యలో ఇంకా కొన్ని స్టేషన్స్లో కూడా ఆ ట్రైన్ ఆగనుంది. అయితే ఇలాంటి పూజలు కనుక చేస్తే మన రైల్వే చట్ట ప్రకారం 1989లోనే ఈ సెక్షన్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. అది 67, 154, 164, 165 ప్రకారం ఈ శిక్షాకరమైన నేరం ఏదైతే ఉందో ఇలాంటి పనులు కనుక చేస్తే ఈ నేరం పరిగణించినట్లు అవుతుందని రైల్వే శాఖ కూడా ఇది వరకు స్పష్టం చేసింది. ఇటువంటి చర్యల వల్ల జరిగిన నష్టానికి బాధ్యత కూడా వహించాలి అంటూ, అలాగే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు కూడా సూచించడం జరిగింది. అలా కాని ఎడల ఎవరైనా అధికారులు చెప్పినట్టు దాన్ని ధిక్కరించి మళ్ళీ పూజలు చేయడం కానివ్వండి, అగరబత్తులు వెలిగించడం కానివ్వండి, ఇటువంటివి చేస్తే కొన్ని సెక్షన్స్ ప్రకారం శిక్షించబడ్డం అంటే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ సికింద్రాబాద్ అని మాత్రమే కాకుండా హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మనం చూసుకుంటే హైదరాబాద్ కానివ్వండి, నాంపల్లి స్టేషన్స్ కానివ్వండి, బేగంపేట్ కానివ్వండి, కాచిగూడ కానివ్వండి, ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటి దగ్గర నుంచి కూడా అయ్యప్ప భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ స్టేషన్స్లో కొంతమంది అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. రోజువారీగా ఎంతమంది భక్తులు వెళ్తున్నారు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ అవుతున్నారు, ఏ స్టేషన్లో అయ్యప్ప భక్తులు వస్తున్నారు, ఇవన్నీ కూడా తరచూ చూస్తూనే ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు టీమ్స్ అన్నది వైజ్గా డివైడ్ అయ్యి ప్రతి స్టేషన్లో కూడా ఇట్లా పోలీస్ అధికారులు కానివ్వండి, లేకపోతే ఇక రైల్వే స్టేషన్స్ అధికారులు కానివ్వండి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నారు. అండ్ అయ్యప్ప భక్తులు ట్రావెలింగ్ సమయంలో వాళ్ళకి ఎటువంటి అనవంచనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళకు కేరింగ్గా తీసుకుంటూ అంటే వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ట్రావెలింగ్లో వాళ్ళు అయ్యప్ప భక్తులకు సంబంధించి అంటే అయ్యప్ప పాటలు కానీ, అయ్యప్ప భజనలు కానీ చేసుకోవచ్చు. కానీ ఎవరు అగరబత్తులు కానీ, దీపాలు కానీ ఇవేవి ముట్టించకూడదు అని చెప్పేసి చాలా కఠినంగా చెప్పడం జరిగింది. సో ఈ విషయాలు కూడా జాగ్రత్తగా అనుసరించి అయ్యప్ప భక్తులు కూడా క్షేమంగా శబరిమలకు వెళ్ళి ఆ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటివరకున్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌతు, కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ స్టేషన్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.